దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును కాక. బాగున్నారండి? సువార్త అంటున్నాం. చూడండి, 103వ కీర్తన 13వ వచనం, తండ్రి కుమారుడు జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారికి జాలిపడును. దేవుడు మన మీద జాలి పడుతున్నాడు. మనము జాలి పడుతున్నాడు. మన ఆత్మీయత ఎలా ఉంది? ప్రాముఖ్యంగా దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు. రోజు మనల్ని పరీక్షిస్తున్నాడు. మన హృదయాల్ని చూస్తున్నాడు. మనము సేలోకి వెళ్ళినప్పుడు ఒక 10 రోజులు ఊరు పూడ్చి 10 రోజులు అయిన తర్వాత రోజు 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 దాని ఆకులు వేసుకుంటూ ఉంటుంది. ఆకుముడిగా ఉన్నప్పుడు చూస్తాము. అలాగే సేలోకి వెళ్ళినప్పుడు ప్రతిరోజు సేనంతా కూడా నీరు ఎలా ఉంది, కొలుపు ఎలా వచ్చింది అని అంతా చెక్ చూసుకుంటూ ఉంటాం. అలాగే దేవుడు మన హృదయాల్ని తేటగా చూస్తాడు. ఏమైనా మార్పు వచ్చిందా? సమయంలో ఏమైనా మార్పు వచ్చిందా? నీలో ఏమైనా మార్పు వచ్చిందా అని చూస్తాం. రోజు ఆ యొక్క నవనవలాడతా ప్రకృతి ధర్మము తన ప్రేమతో ఆ సృష్టి రోజు రోజుకి రూపాంతరం చెందుతూ ఉంటుంది. అది నాకు అలవాటు. సేలోకి వెళ్ళినప్పుడు పరీక్షించేవాడిని. దేవుడు కూడా మనల్ని పరీక్షిస్తాడు. మాకు ఒక 4 ఎకరాల సేను ఉండేది. ఆ సేలోకి వెళ్తే రోజు రూపాంతరం వచ్చింది. ఏది సేను పొట్టు వచ్చినప్పుడు ఒకటో తర పిండేసినప్పుడు, 2వ తర పిండేసినప్పుడు, యూరియా వేసినప్పుడు, ముందు కొట్టినప్పుడు తన యొక్క పురుగు అంత పారిపోయి మనల్ని ఆ సేను ఎంత దిగుబడి వచ్చిందంటే, వ్యవసాయం గురించి మనం ఇంతగా పట్టించుకున్నాం కదా. దేవుడు మన గురించి, మన హృదయంలో పాపం ఎంత ఉంది, అసలు రోజు మోసం, పాపం, కుట్ర, దగ ఇవన్నీ కూడా ఎంత ఏ రేంజ్లో ఉందని దేవుడు రోజు మనల్ని డిగ్రీ వేసి చూస్తాడు. చూడండి, నోట్లో పెడతారా జ్వరం వచ్చినప్పుడు థర్మామీటర్. అలాగే మనల్ని, మన హృదయాల్ని దేవుడు చూస్తాడు. కనికరం అనేది ఉన్నదా? ఇవాళ ఎంతమందిని పంపించాలి దగ్గరికి? పాల్గొని ఏదో రకంగా ఎవరొకరిని పంపిస్తాడు, ఏదో రకంగా కోపిష్ని పంపిస్తాడు. నీ యొక్క వినయ భావం ఎలా ఉందో అంతా కూడా చిన్న తండ్రి కుమారుడు జాలి పడినట్టు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి తాను పరీక్షిస్తాడండి. మన హృదయాల్ని రోజు, మన తలంపుల్ని, మన హృదయాల్ని, మనల్ని చెక్ చేస్తాడండి. ఎందుకంటే దేవుడు వాడుకోవాలన్నప్పుడు ప్రతి మనిషిని చెక్ చేస్తాడు. నువ్వు పరలోక రాజ్యంలో ఎలా ఉంటావు? ఒకరోజు నీకు ఏసీ రూమ్లో కూర్చోబెడితే కూర్చోగలవా? కుక్క తన వాంతికి తిరిగినట్లు నువ్వు మళ్ళీ వచ్చేస్తావు అంతే. ఎక్కడికి? నీ శాడిస్టు చూపుల కోసం ఆ ఏసీ రూమ్లో కూర్చోలేవు నువ్వు. ఎందుకు? నీకంతా అలవాటేది. పాపిష్టి జబ్బు ఉంది నీకు. ఆ జబ్బు ఎక్కడ దొరుకుతుందా అని చూస్తావు. ఆ తాగుడు కోసం, కైనా ప్యాకెట్ కోసం ఇవన్నీ కూడా నీలో ఏడవబడాలి. ప్రతి ఒక్కటి పాపిష్టి కార్యాలు ఏడవబడి దేవుడు రోజు నిన్ను చూస్తాడు, నిన్ను పరీక్షిస్తాడు. చూడండి, మనం మంటివారిమని జ్ఞాపకం చేసుకున్నాడు. మనం మంటివారిమని ఇశ్రాయేల్ ప్రజలు చాలా మోసం చేశారండి. సంవత్సరం 40 సంవత్సరాల వాళ్ళు రౌండింగ్లు కొడతానే ఉన్నారు. వాళ్ళ జీవితాలు మారలేదు. మనం మంటివారిమని జ్ఞాపకం చేసుకున్నాడు. మనము నిర్మించిన బడిన రీతి ఆయన తెలుసుకున్నాడు. మనం మంటివారిని జ్ఞాపకం చేసుకున్నాడు.
నరుని ఆయువు గడ్డి వలె ఉన్నదని జ్ఞాపకం చేసుకున్నాడు. దాని మీద గాలి వీచుగా అది లేకపోయాను, ఆ మీదట దాని చోటు దాన్ని నెరగదు. మనం ఎన్ని రోజులు ఈ ప్రయాణం దేవుడు జ్ఞాపకం చేసుకున్నాం. మన గడ్డి లాంటి వాడు. మళ్ళీ మళ్ళా ఆ చోటు మనం చూడం. మళ్ళీ భూమి మీదకి మనం రావు. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేసి దేవుడు చూస్తాడండి నీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో. నువ్వు ఆత్మీయ స్థితి బాగుంటే నువ్వు దేవుడిని అడుగుతావు, ఒక నడిపించాలని చూస్తావు. నక్షత్రం వలె జ్యోతుల వలె వెలుగుతారంట. ఆత్మల సంపాదన కొరకు నువ్వు ఎగిరిపడతావు, పూనుకుంటావు. నశించిపోతున్న వారి కొరకు నువ్వు చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి ప్రార్థన ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడైనా ఖాళీ దొరుకుతుంది, ఎక్కడ ఏ టైం దొరుకుతుందని నువ్వు వేచి ఉంటావు. ఆయన నిబంధన గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించుచు వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగాంతము నిలుచును. ఆయన నీతి వారి పిల్లలకు నిలుచును. చూడండి, ఆయన నిబంధనను జ్ఞాపకం చేసుకోవాలి. నిబంధన అంటే దేవుడి మాటలు. దేవుడి మాటలు జ్ఞాపకం చేసుకుని, అయ్యా నువ్వు ఎలా అన్నావు కదా, ఈ వాగ్దానం జ్ఞాపకం చేసావు కదా, ఆ వాగ్దానం జ్ఞాపకం చేసావు కదా, ఆయనతో సహవాసం చేస్తున్నావు కదా, ఆయనతో సహవాసం చేసి ఆయనతో నువ్వు జత కట్టి ఉంటే నీ హృదయాన్ని రోజు నీ పొలంలోకి వచ్చి నీ హృదయాన్ని పరీక్షించి నీకు ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఇతన్ని ఎక్కడ పెట్టాలి, ఎక్కడ ఏమి ఇవ్వాలి, జాబు ఎలా చూసుకోవాలని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. వంటి వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నదని జ్ఞాపకం చేసుకున్నాడు. మనం నిర్మించిన బడిన రీతి ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. తన తండ్రి కుమారులు జాలిపడినట్లు ఆయన మన యందు జాలి పడుతున్నాడు. ఆయన దయ మన యందు, ఆయన కృప యుగ యుగములు నిలుస్తుందంట. ఆయన కృప, ఆయనతో నిబంధన చేసుకుంటే ఆయన కృప యుగ యుగములు నిలుస్తుందంట. యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారి పిల్లలకు తరతరములకు నిలుచును. దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? మీరు అలాగైతే దేవుడు ఒక పనిస్తాడు. ఆయన మనస్సు, నా మనస్సు ఎవరి మీద ఆనుకుని ఉన్నదో వాని పూర్ణ శాంతి గల వానిగా చేస్తాను. నీ మీద తుఫాన్ వచ్చేసిన ఎంత నీకు బరువు బాధ్యతలు ఉన్నా ఆయన శాంతి మనకు ఉందంటే, అల్లారి వద్దుగా ఆయన మనల్ని పెంచుకున్నాడు. ఆయనకి మనము ఎలా ఉండాలి? అదే నీలో పాపం ఉందనుకో, కొలుపు ఉందనుకో, పంట దిగుబడి రాదు, పంట అంతా నాశనం అయిపోద్ది. ఎర్ర తెగులు వచ్చిందనుకో, ఆ యొక్క ఆకు అంతా కూడా ఎండిపోతుంది. దేవుడు అన్ని రోజు పరీక్షిస్తాడు, మన హృదయాలన్నీ పరీక్షిస్తాడు. ఆ యొక్క వరి యూరియా వేసినప్పుడు అది పచ్చిగా మొలిసి ఆ పురుగు పట్టినప్పుడు ఏ రకంగా దేవుడు అన్నీ మన హృదయాలు చూసుకుంటూ ఉంటాడు. ఎక్కడ దెబ్బతింటుంది, ఎక్కడ పంట ఎక్కడ ఏం కొట్టాలి, నువ్వక్కరని కొట్టాలా, కుమ్మనేలు కొట్టాలా, ఏ ముందు ఎండ్రింగ్ కొట్టాలి, గుళికీలు వేయాలా అని మనం సేను కోసం ఎంత శ్రద్ధ తీసుకుంటాం, వ్యవసాయం కోసం మనం ఎంత శ్రద్ధ తీసుకుంటామో దేవుడు మన కోసం అంత శ్రద్ధ తీసుకుంటాడు. ఆయన నిబంధన గైకొనాలంట. ఆయన కృప యుగ యుగములు నిలుస్తుందంట. పరలోక రాజ్యంలో మనము ఆయనతో యుగ యుగాలు ఉంటాము. ఆయన నీతి మన పిల్లలకి తరతరాలు ఉంటాదంట. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధాత్మదేవ, మాతో ఉన్నావు తండ్రి, మీకు స్తోత్రాలు. అయ్యా మా హృదయ స్థితిని, మా పాపపు స్థితిని, మా సేన్ని తండ్రి, ప్రకృతి ధర్మాన్ని అంతా కూడా మాకు ఈ వాక్యంలో తెలిపేవు తండ్రి. మీ స్తోత్రాలు ఆయన, స్తోత్రాలు తండ్రి. మా జ్ఞానోదయం చేసేవి తండ్రి. మా హృదయాల్ని శుభ్రం చేసుకోవడానికి, నీ రక్తంతో కడుక్కోవడానికి, నీ ఆత్మతో నింపడానికి, నీ వాక్కు పెరుగులో ముద్రించడానికి నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాన్ని చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్.